నేటి నుంచి కరీంనగర్ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదాన అల్పాహార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో కాంతారెడ్డి తెలిపారు. ఈ మేరకు భగత్ నగర్లోని జెడ్పీ క్వార్టర్స్ లో గల హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదాన మరియు అల్పాహార కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. నేటి నుండి జనవరి 8వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఈవో తెలిపారు. కావున అయ్యప్ప దీక్ష పరులు ఆ అయ్యప్పను దర్శించుకొని నిత్య అన్నదాన మరియు సాయంత్రం అల్పాహార ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. గత 25 సంవత్సరాల నుండి దాతల సహాయ సహకారాలతో ఈ అన్నదానం నిర్విఘ్నంగా కొనసాగుతుందన్నారు. దాతలు ఎవరైనా ఉంటే నేరుగా ఆలయంలో వస్తు రూపేణ ధన రూపేణ విరాళాలు సమర్పించి రసీదు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు డింగరి చాణక్య గురుస్వాములు, గుండా రాధాకిషన్, లింగంపల్లి సత్యనారాయణ, బోలు నరేందర్, రుద్రాక్ష కృష్ణ, రామడుగు సంపత్ కుమార్లు పాల్గొన్నారు. దాతల సహాయ సహకారాలతో, కరీంనగర్ పట్టణ ప్రజల సహాయ సహకారాలతో, మా అయ్యప్ప గురుస్వాముల సహాయ సహకారాలతో, మా అర్చక స్వాములు అందరి సహాయ సహకారాలతో నిర్విఘ్నంగా దీన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగించడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈరోజు మనము ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు ప్రప్రథమంగా దాత అయినటువంటి కొంక సతీష్ గారు ఈరోజు మన ఉత్తరా నక్షత్రం కూడా పురస్కరించుకొని ఇప్పుడు మధ్యాహ్నం స్వాములకు భిక్ష అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంకాలం పడి పూజ అనంతరము అల్పాహారం కూడా స్వాములకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి అన్నదాన కార్యక్రమంకు మన స్వాములు అందరూ సహకరించి మన దేవాలయంకు వస్తు రూపేణ ధన రూపేణ కానీ ఏదైనా స్వామి కౌంటర్ వద్ద చెల్లించి తప్పనిసరి వారు రసీదు పొందవలసిందిగా కోరుచున్నాము. ఎటువంటి ఆటంకం లేకుండా భక్తుల సహకారంతో, అధికారులు అనధికారుల సహకారంతో 25 సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం జరుగుతుందండి ఈ దేవాలయంలో. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయం కరీంనగర్లో వెలిసిన మన అయ్యప్ప స్వామి దేవాలయం కోరికలు తీసే కొంగు బంగారందా విరాజిల్లుతూ వచ్చిన భక్తులకు వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఈ దేవాలయంలో వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుస్తూ అన్నదానము అల్పాహారము వాళ్ళ భక్తుల సహకారంతో నెరవేరుతున్నాము. ఇది అన్నదానం 41 రోజు ఉంటుందండి. ఈ 41 రోజు ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి భక్తుల సహకారంతో జరగాలని మా ఈవో గారి ఆధ్వర్యంలో అర్చకుల ఆధ్వర్యంలో జరగాలని మా యొక్క కోరిక.